రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రంలో శ్రీ మేధ విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గత 3 వారాల సంచికల్లో పాడిన 18 మందిలో 3 నిష్క్రమించారు. మిగిలిన 15 మందితో మరో 3 ప్రాథమిక సంచికలను నిర్వహిస్తున్నాం. ప్రతి సంచికలో 5 మంది గాయని గాయకులు పాల్గొంటారు. మొదటి బృందం పాల్గొంటున్న ఈ సంచికకు ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. ప్రతి వారం ఖమ్మం చరిత్రకు సంబంధించిన కొన్ని పంక్తులను చదివి వినిపిస్తున్నాను మీకు. ఇవాళ కూడా అలాగే. దక్షిణ భారతదేశంలోనే 2వ అయోధ్య భద్రాచల పుణ్యక్షేత్రం. భద్రాచలం అంటేనే ఖమ్మం, ఖమ్మం అంటేనే భద్రాచలం. గౌతమి తీరాన భద్రుని తపోఫలంగా ఈ క్షేత్రంలో కొలువు తీరిన సీతారాములకు ఆలయాన్ని నిర్మించి భక్తరామదాసు తన జన్మను ధన్యం చేసుకుని ఖమ్మం జిల్లాను కూడా ధన్యం చేశాడు. ఆయన నెలకొండపల్లి ఈ పక్కనే ఉన్నది. అలాగే చారిత్రాత్మకమైన కాకతీయ దేవాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. గౌతమి మధ్యనున్న మోతెగడ్డ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడు, గోదావరి తీరంలో ఇరవెండి గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయాలు ఈ నేలను పునీతం చేశాయి. అలాంటి ఈ నేలపై ఈ కార్యక్రమం చేయడం మా సౌభాగ్యం, ఈ చిరంజీవుల అదృష్టం. అలాగే ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సౌభాగ్యవతి శ్రీలేఖకు అభివందనం. దయచేసి ఆత్మీయంగా ఆ చిరంజీవిని ఆహ్వానించండి వేదికపైకి. గుప్పెడి మనసు చిత్రం నుంచి ఆత్రేయ గారు రాసిన పాట, శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నువ్వేనా సంపంగి పువ్వుంద నువ్వేనా, నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా. నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా, నిన్నేనా అది నేనేనా కలగన్నానా కనుగొన్నానా,
అల్లి బిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా అల్లి బిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా నువ్వేనా సంపంగి పూన నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా తుళ్ళి తుళ్ళి పడు వయసేనా నన్ను వందర చేసేనా తుళ్ళి తుళ్ళి పడు వయసేనా నన్ను వందర చేసేనా నువ్వేనా సంపంగి పూన నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా నువ్వైనా నీ నీడైనా ఏనాడైనా నా తోడవునా మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా మళ్ళీ మళ్ళీ కలవచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా 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 సంపంగి పువ్వున నువ్వేనా. నీ ఊరు పేరు అమ్మ నాన్నగారి పేర్లు చెప్పాలి కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏమండి నా పేరు తెలుసా మీకు? సరే, ఎక్కడి నుంచి వచ్చామా? హైదరాబాద్ అని విన్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే. మా నాన్నగారి పేరు శ్రీపతి పండితారాజుల సాంబమూర్తి గారు. మా అమ్మ పేరు శకుంతలమ్మ. ఓకే. శకుంతలమ్మ గారు. సారీ, క్షమించండి. నాలుగు బయట పెట్టుకో. ఓకే ఓకే. తర్వాత ఇందాక నువ్వేనా పాట మొత్తం అంతా చాలా చాలా చెప్పాలండి. చెప్పాం. ఏ స్కూల్లో చదువుకున్నావు? నేను సొంత ఊరు నెల్లూరు నుంచి వచ్చానండి. చాలా ఊళ్ళలో చాలా స్కూళ్ళలో చదువుకున్నాను. ఆఖరికి మెడ్రాస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేస్తూ మానేశానండి. మానేశారా? మానిపించారా? లేదు, మానేయాల్సి వచ్చింది. అప్పుడు ఏదో మా గురుగారు కోదండపండి గారు నాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు బిజీ అయినందువల్ల చదువుకోలేకపోయానండి. తర్వాత పాడుతా తీయగాలో సెలెక్ట్ అవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి మొట్టమొదటిసారి సెలెక్ట్ అయ్యాను, వచ్చాను ఇప్పుడు ఇక్కడికి కార్యక్రమానికి. అంతకంటే ఏం చెప్పలేను. నువ్వేనా గురించి నువ్వేనా బాగా పాడావమ్మా, పాట మొత్తం బాగుంది. చరణంలో చూడ నిన్నేనా, అది కొంచెం ట్యూనింగ్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఓకే. పోను వస్తుంది అనుభవంతో, కొంచెం అనుభవం ఇచ్చి పాడాలి. డెఫినెట్గా చాలా మంచి పైకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో మీ డెఫినెట్గా పిల్లవాడికి కరతాళ ధ్వనులతో చేస్తే తప్పకుండా ఉంటుంది. అక్కడ ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? బడితలు చూసుకురండి. ఈ పిల్లని తరిమి ఖమ్మం మొత్తం పరిగెట్టేటట్టు చేస్తాం. దుర్మార్గురాలా, నెంబర్ 1 వచ్చి కూర్చో. అతిథి అయిపోయింది పాపం, ఏం మాట్లాడలేకపోతున్నాను. నన్ను అరికించేసింది.
ఎంత సామాన్యురాలు కాదండి ఈ పిల్ల. చూశారు కదా మీరు ఎంత తెలివితేటలు ఉన్నాయో. నన్ను ప్రశ్నించే ధైర్యం బహుశా నీకు నేనే ఇచ్చా. అది నాకు తెలిసి. ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎస్, నేను ఇప్పుడు అక్కడ రావచ్చా? డెఫినెట్ నెంబర్ 1 సీట్ అని చెప్పాను కదా, దాని మీద నంబర్ లేదే మరి. వచ్చేస్తే అదే నెంబర్ 1. నేనే కూర్చున్నా అక్కడ. నేనే కూర్చోండి. అయ్యా